ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు. ప్రతి స్వరము ప్రతి గంట స్వరము కూడా దేవుని స్తుతిద్దాం గట్టిగా. గ్లోరీ. మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది. అందరికీ ఆమేన్. మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది. కనురెప్పలన్నిటి నీ ప్రేమ జీవకాలముందును నీ ప్రేమ, కనురెప్పలన్నిటి నీ ప్రేమ జీవకాలముందును నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు. యేసయ్యా నీకే మహిమ, గ్లోరీ. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో గొప్పమైన ప్రేమను శిలువ మరణం ద్వారా మనకిచ్చిన దేవునికి వందనాలు చేద్దాం, స్తుతులు చేద్దాం. సిలువకే దేవుని నీ ప్రేమ నాకు విలువనిచ్చెను, నీ ప్రేమ సిలువకే నీ ప్రేమ నాకు విలువనిచ్చెను. అందరికీ పాడదాం. నాకై మారనిచ్చెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నాకై మారనిచ్చెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను. పాడదాం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ. తెలుగుంటున్నా నీ ప్రేమ, కొంత తెలుగుంటున్నా నీ ప్రేమ, తల్లికుంటున్నా నీ ప్రేమ, కొంత తల్లికుంటున్నా నీ ప్రేమ, అన్నకుంటున్నా నీ ప్రేమ, కన్న తండ్రికుంటున్నా నీ ప్రేమ, అన్నకుంటున్నా. అందరికీ పదం. కన్న తండ్రికుంటున్నా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ. అందరికీ పదం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ. గ్లోరీ. అవసరం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. బలమా గ్లోరీ. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. బలమున్నది
ప్రేమలో గొప్ప భాగ్యమున్నది, నీ ప్రేమలో బలమున్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది, నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో మధురం. యేసు అందరికీ బలమా యేసయ్య నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ప్రతి స్వరములో యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. నీ ప్రజల నెమ్మదికై రాజాగా మార్చింది నీవే హరి. నీ ప్రజల నెమ్మదికై రాజాగా మార్చింది నీవే హరి. బలమా అమమును మనకి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది బలమా అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. దేవుడు మనకి ఇష్టమైన దైవం కాదా? మనకి ఇష్టమైన దైవానికి ఆరాధన ద్వారా తెలియజేస్తాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. ఆమేన్. నీ వానతాత్మముకై నాశనము కోరింది నీవే హరి. నీ వానతాత్మముకై నాశనము కోరింది బలమా అత్యున్నతమైన సింహాసనములో నాకి కృపను అసాధ్యమైనది 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 ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన. ఆరాధన
నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? రెండు చేతులు ఆకాశవంతుల దేవునికి రెండు చేతులు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ నీకే స్తుతులు స్తోత్రాలు ఓ పరిశుద్ధున్న దైవమా పరిశుద్ధాత్మ దేవుడా నీకే మహిమ నీకే స్తుతులు స్తోత్రాలు గ్లోరీ 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 హల్లెలూయా 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 నీకే స్తుతులు మన దేవునికి హల్లెలూయా మన మధ్య ఈ స్థలములో మనం చూస్తూ ఉన్నాడు మన హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడు మన భక్తిని విపరీతమైన భక్తిని ఆత్మతో చేసే ఆరాధనని వింటూ 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 ఆనందిస్తున్నాడు ఆయన నీవు చేస్తున్న ఆరాధనతో ఆయన పరవశిస్తేనే ఇది చూడగలడు తనకి మనము తెలియలేనట్లుగా మనం ప్రవర్తించకూడదు ఎప్పుడు తనకి తెలిసై ఉండాలి మనము తనకి దగ్గరగా ఉండాలి దూరం అయిపోయి ఆలోచన దూరంగా పెట్టు దేవునికి దగ్గరగా ఉండే క్రియలు నువ్వు చేయి ఆ క్రియలు దూరంగా ఉంచి దేవునికి దూరమయ్యే క్రియలతో మనము దేవుని దగ్గరికి వస్తున్నాం అందుకే దేవుడు మన ఆరాధన అంగీకరించలేకపోతున్నాడేమో నీ దేవుడు మనం వచ్చా నీ నా దేవుడు జీవము కలిగిన దేవుడని ఆయన జీవిస్తున్న వాడని ఆయన చెట్టు పుట్ట కాదని మనం ఎరిగి ఉన్నాము కదా మరి నువ్వే భావముతో ఏ ఆలోచన దగ్గరికి వచ్చావో ఆ ఆలోచన వ్యర్థమైన దేవుడికి అసభ్యకరమైన ప్రవర్తన పక్కన పెడితేనే కానీ పరిపూర్ణమైన ఆరాధన నువ్వు చేయలేవు అటువంటి ఆరాధన చేస్తేనే కానీ నీకు రావలసిన నీకు కావలసిన నువ్వు అడిగినది నీకు ఇవ్వలేడు దేవుడు ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి చాలా చాలా లవ్ దేవుడికి చాలా ప్రేమమయుడు తన పేరు ప్రేమమయుడు కరుణామయుడు దయామయుడు ఆ కరుణ దయ నీ పైన ఉండాలి అంటే నా దేవుడికి నచ్చే నా దేవుడికి నచ్చే ఇష్టమైన బలియాగంగా మారాలి మనము స్తోత్రం తండ్రి అజయుడా తండ్రి నీకు వందనాలు చేతులెత్తి నమస్కారం చేస్తున్న వారు కూడా చేతులెత్తి ఆరాధన చేస్తున్న వారు కూడా ఈ రోజున దేవుని నామాన్ని దోషణకరంగా అవమానకరంగా మార్చుతున్న వారు కూడా
అందుకే ఎవరిని 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 ఎదగాలని మన మధ్యలో ఉంది. నేను చూస్తూ నీ హృదయాన్ని పరిశోధిస్తూ నీ ఆరాధన వింటూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏ విధమైన క్రియలైనా ఏ విధమైన అర్పణలైనా మనుషుల వరకు వర్తని నీ దేవునికి వర్తించేది తెలుసా? దావీదు భక్తుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగమని. మోకరిస్తున్నావా? మోకాలు ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారు ప్రార్థన చేస్తున్నావా? సాయంకాలం ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడున్నప్పటికీ ఇప్పుడు దేవుని మహిమపరుస్తున్నావా? వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తున్నావా లేదా? అది గంభీరంగా నీ మనసుతో, నీ ఆలోచనతో, మంచి మనస్సుతో, చక్కని హృదయముతో సమరయ స్త్రీ ఆలోచించగానే నా తండ్రిని మహిమపరచాలి, నా తండ్రిని కనపరచాలి, నా తండ్రిని ప్రకటించాలని చెప్పేసి అక్కడే ఉండిపోలేదు, 3 నెలలు ఉండిపోలేదు. వెళ్ళి ప్రకటించడం ప్రారంభించింది, వెళ్ళి స్తుతించడం ప్రారంభించింది, వెళ్ళి దేవుని మాట ప్రతి నోట ఉంచడం ప్రారంభించింది. ప్రతి గ్రామానికి వెళ్ళింది, ప్రతి చోటికి వెళ్ళింది, ప్రతి వ్యక్తితో చెబుతుంది, నా యేసు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు జీవము కలిగిన ఓట ఇస్తాడు, నా తండ్రి దగ్గర జీవజలపు ఓటలు ఇస్తాడు. అలా ప్రకటించావా? అటువంటి మనసు నీలో ఉందా? అటువంటి క్రియ నీలో ఉందా? లేదు కదా. ఉంటే మనం మరొక విధంగా ఉండగలం, మరొక విధంగా ఆరాధించగలం, మరొక విధంగా సమర్పించుకోగలం. మనుషుడికి కనిపించే విధంగా కాదు, దేవుడికి కనిపించే విషయాలు, దేవుడికి మాత్రమే నేను సొంతం అవ్వాలని తీరు వేరుగా ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది, ప్రవర్తన వేరుగా ఉంటుంది. అప్పుడే మనం ఆరాధించాలి. ఏదో 5 నిమిషాలు 2 పాటలు, ఒక పాట ద్వారా ఆరాధన. నో నో నో, నీ దేవుడు అది కోరుకోవట్లేదు. నీ దేవుడికి ఇష్టమైన బలియాగం ఏమిటో అది చెప్పాడు. నువ్వు వినటం, చెప్పడం, ప్రకటించడం, కానుకలవడం ఇది కాదే. నీవు నన్ను ఆరాధించడం. దేవుడు ఆరాధనకి యోగ్యుడైనా, ఆయన స్తుతికి పాత్రుడైనా, ఆరాధన చాలా ఇష్టమందిగా దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా. దావీదు భక్తుడు ఎవరిని చూడలేదు, ఆరాధిస్తూనే ఉన్నాడు, తన జీవితం ఆరాధనలో ముగించాడు. నా దేవుడికి నేను ఏమి ఇవ్వగలను? వేలాది పొట్టెలనా, ఏడాది దూడలనా కాదే. నేను ఆరాధించడం ద్వారా నా దేవుడు ఎంతో ఆనందపడిపోతుంటాడు. నా కుమారుడు ఉన్నాడు అని, నా కుమారుడికి జీవం ఇవ్వాలని, నా కుమారుడికి ఏమైనా అవసరం ఉందేమో అని వెంటనే నా దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే మనుషులు స్వార్థప్రియులు ఎవ్వరూ రాదు. నా దేవుడు ఒక్కడే తక్షణమే వచ్చి నన్ను కరుణించి కొట్టి మరలా లేపుతాడు నా దేవుడు అని. ఆయన సిగ్గుపడకుండా, భయపడకుండా ఆరాధించి, ఆత్మతో సత్యముతో ఆరాధించి మనకి చెప్తున్నాడు కదా, తనను ఆరాధించాలంటే విరిగి నలిగిన హృదయంతో మాత్రమే ఆరాధించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత గొప్ప దేవుడికి, అంత గొప్ప దేవుడికి, అంత శక్తివంతుడికి, అంత జీవము కలిగిన దేవుడికి, జీవిస్తున్న నాటికి, సర్వలోకమున మన యేసుక్రీస్తుకి వందనాలు, 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 వందనాలు. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఒక్కటి అనుకుంటే దేవుడు అది జరిగితది. నువ్వు ఒకటి నమ్మాలి, దేవుడికి సమస్తమును సాధ్యమే. సాధ్యము కానిది లోకము లేదు, లోకమే తనకి సాధ్యమైనప్పుడు సాధ్యము లేనిదే అయ్యో దేవుడికి సాధ్యం కాదు అనుకునేది నీ అవిశ్వాసం మాత్రమే. సాధ్యము, నా దేవుడికి సమస్తము సాధ్యం అనుకునేది విశ్వాసం. నిన్ను మాత్రమే నేనమ్మయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. 2 చేతులు పైకి. నిన్ను మాత్రమే నేనమ్మయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా.
వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. అవును తండ్రి, మేము నిన్ను మాత్రమే నమ్మాము, నీవు మాత్రమే నా ధైర్యం. మీరు తప్ప ఈ లోకములో ధైర్యమునిచ్చిన వారు, సహాయం చేసేవారు, భుజము తట్టేవారు, నేను ఉన్నాను అని మాట చెప్పినవారు ఎవరు ఎవరు చివరికి రక్త సంబంధమైనప్పటికీ కూడా దాంట్లో లేదు ప్రభువా. నీ ప్రేమకు చాటి ఎవరు రారు ప్రభువా. అంత గొప్ప శాశ్వతమైన ప్రేమ చూపుతూ మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ పడిపోతున్న మమ్మలను ఆ సమయానికి మరలా లేపి నడిపిస్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే జీవము కలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే. మమ్మల్ని ఆవరించి మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ ప్రేయర్ అంతట్లో కూడా నీ జీవాన్ని పోసి నీ బిడ్డలకు ధైర్యం ఇచ్చి నీ కుమారులు ఎత్తి పట్టుకుని నీ మాట తన నోట ఉంచి చక్కని దైవ వర్తమానాలు చెప్పడానికి కావలసిన ఏడతల ఆత్మ అభిషేకాన్ని నీ బిడ్డలకి నీ ఇస్తారని, నీ వాడుకుంటారని, వారి నీ బిడ్డలు ఎవరు ఏది చెప్పమన్నా చెప్పరు తండ్రి. వారి నీ బిడ్డలు నీవు పంపి ఈ దినము కొరకు, ఈ బిడ్డల కొరకు నువ్వు ఏమి ఏర్పాటు చేసావు, నీ బిడ్డలలో నుండి, నీ దూతలో నుండి మాకు తెలియజేస్తారన్న అంశం. ఈ సమయం మేము చేస్తున్న ఈ ఆరాధనంతా మీరు అంగీకరించి మాకు ప్రతిఫలముగా మాతో మాట్లాడతారని, మాలో తప్పులుంటే క్షమించండి, మేము పాపులం, పరిశుద్ధుడా మా యందు కనికరిస్తారని అంశం. యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.